హైదరాబాదే కాదు, యావత్ తెలంగాణలో జరుగుతున్న కబ్జాలన్నింటినీ మనం ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఎదుర్కొనే తత్వాన్ని బట్టే ఎదుటి వ్యక్తి ఆటోమేటిక్గా వెనుకకు అవుతాడు. ఇప్పుడు దీనిలో కనుక ఆజ్యం పోయలేదనుకోండి, హైదరాబాదులో మనం ఎవడు అడిగేటోడు లేడైనటువంటి ఆలోచనతో వాళ్ళు బతుకుతారు. అది మాత్రం మనము గమనించుకొని ఆలోచన చేయాలి. ఒక 2 రోజులు భోజనం చేయకుండా నష్టం లేదు, ఒక 2 రోజులు నీళ్ళు తాగకుండా కూడా నష్టం లేదు. కానీ ఈ దేశమే పోతే మాత్రము నువ్వు సంపాదించిన ఆస్తి, నీ పిల్లలు, నీ యొక్క మొత్తం అన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే హిందువులకు ఉన్నది ఒకే ఒక దిక్కు ఏమిటంటే భారతదేశం అని అనుకుంటున్నారు. కానీ ఈ దేశంలో బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, ముస్లింలు, సిక్కులు, ఇసాయిలు, ఇంకా నపుంసకులు చాలామంది ఈ దేశంలో యథేచ్ఛగా స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఎవడైనా బతకని సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి ధర్మం మనది కనుక మనం అట్లా కొండకొర్రెలాగా వాడి దగ్గర పోయి సలాం చేస్తున్నాం. అందువల్లనే మనకి ఈ ప్రమాదాలు వస్తున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ కబ్జాకోరుడు ఎవడైనా పర్లే, వాడు ఏ మతానికి సంబంధించిన వాడైనా సరే, వాడిని వదిలిపెట్టే సమస్య లేదు.